ఈ నెలలో మీకు సాధారణ సమయం ఉంటుంది. కెరీర్ మరియు కుటుంబం వారీగా మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కెరీర్ వారీగా మీకు స్థానం లేదా ప్రదేశంలో కొన్ని ఊహించని మార్పులు ఉంటాయి. ఇది మీకు చాలా పనిభారం మరియు బాధ్యతలను ఇస్తుంది. ప్రతి పనిలో చాలా అవరోధాలు ఉన్నందున మీరు కూడా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి మరియు మీ విశ్వాసాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. మీ ఉన్నతాధికారులతో, ముఖ్యంగా చివరి 2 వారాల్లో వ్యవహరించేటప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్రాతపని మరియు సమాచార మార్పిడితో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఒక చిన్న పొరపాటు మీకు పెద్ద సమస్యను కలిగిస్తుంది. ఆర్థికంగా ఈ నెల సాధారణం అవుతుంది ఎందుకంటే మీకు ఎక్కువ ఖర్చు ఉంటుంది మరియు స్థిర ఆస్తుల కొనుగోలు లేదా మరమ్మతులు లేదా ఇల్లు లేదా వాహనం కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆదాయాల వారీగా మొదటి 2 వారాలు బాగుంటాయి, కానీ చివరి 2 వారాలు మీకు చాలా ఖర్చును ఇస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆరోగ్యం వారీగా ఈ నెలలో మీరు రక్తం, కళ్ళు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆహారం లేదా నీరు వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఆహారం, నీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్య సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కుటుంబ వారీగా మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని సమస్యలు లేదా అపార్థాలు ఉండవచ్చు. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో ఇది కొన్ని సమస్యలకు దారితీయవచ్చు, కాబట్టి వాదించకుండా ప్రయత్నించడం మంచిది. ఈ సమస్యలు 2వ వారం తరువాత పరిష్కరించబడతాయి మరియు ఆ తర్వాత మీకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది. మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, అది ఆందోళనకు కారణం కావచ్చు. వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాల్లో వారు మొదటి 2 వారాలకు అద్భుతమైన వ్యాపారం మరియు ఆదాయ ప్రవాహాన్ని కలిగి ఉంటారు మరియు చివరి 2 వారాల్లో వారికి చాలా కష్టకాలం ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. విద్యార్థులకు కఠినమైన సమయం ఉంటుంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి వారు చాలా కష్టపడాలి. ద్వితీయార్థంలో 8వ భావంపై సూర్యుని సంచారం కారణంగా వారి కోపం మరియు మొండి పట్టుదల పెరిగి మంచి అవకాశాలను పొందడంలో సమస్యలను కలిగిస్తుంది.